ఎవరు ఆపారు అక్కడ అవును. ప్రాక్టికల్గా? అవును. కాబట్టి ఏ రూట్లో చూసినా సరే వర్కౌట్ కాదనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆయన ఇచ్చిన హామీ భూ హక్కు చట్టం అది వాస్తవానికి కేంద్రానిదే కాబట్టి ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ చేస్తారా బాబు గారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు ఒకటే ఇక్కడ వరకు రద్దు చేసేస్తారు. ఇక్కడది చట్టం రద్దు చేసేస్తారు, దానికి కొత్త ప్రొవిజన్స్ తెస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాబు గారి టైంలోనే బిగిన్ అయింది. దానికి పేరు అప్పుడు అదేదో భూదార్ కార్డు ఏదో పెట్టారు ప్రయోగాత్మకంగా, విశాఖ దగ్గర ఏదో చేశారు ఒక నియోజకవర్గంలో. చేసేసి ఈ లోపు గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి అది తీసేసి వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసేసి ఇంకో రూపంలో పెడతారు. కాకపోతే ఇప్పుడు లోపాలు అయ్యే వచ్చినాయి కదా అంటే దాంట్లో వీళ్ళైతే ఆ ఫోటో వేసుకోరు, చంద్రబాబు ఫోటో. రెండవది ప్రతిదీ ఇదంతా చేపిస్తారు. అంటే చట్టం రద్దు చేస్తానని హామీ ఉంది కదా, చట్టం రద్దు చేసేస్తారు, చేసి వేరే చట్టం తెస్తారంటున్నా. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, వాళ్ళు ముసాయిదా పెట్టారు, ఆ ముసాయిదాని యథాతథంగా అమలు చేశాడు. ఏమని అందులో దాంట్లో సిస్టమ్ ఏంటి, అధికార యంత్రాంగంతో ట్రిబ్యునల్ ఉంటుంది, మనం ఫస్ట్ అక్కడికి వెళ్తాం. ఇది సరిగ్గా మనకు అనుకూల తీర్పు రాకపోతే హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలని ఉంది. లాయర్లందరూ కూడా ఏంటంటే ప్రతిదీ హైకోర్టుకి అయితే ఇక్కడ లాయర్లకి ఇంకేముంటది బిజినెస్, అంతే కదా. అదే వీళ్ళు రెచ్చగొట్టారు, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్కి తీసుకున్నారు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఏం బిల్లు తెస్తారు, దాన్ని స్థానిక కోర్టులోనే అంటారు. అంటే ముందు ట్రిబ్యునల్ దగ్గర పరిష్కారం కాకపోతే స్థానిక కోర్టులోనే అన్నారు అనుకోండి, జిల్లా కోర్టు అన్నారు అనుకోండి, కథ ముగిసిపోయాయి. లేదా అసలు